హలో అండి. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు గదండీ. గోంగూర బాగా శుభ్రంగా కడుక్కొని, కొంచెం డ్రై అయిన తర్వాత, మనం ఈలోపు తాలింపు సరుకులు తీసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, చిన్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవి తీసుకోవాలి. అన్నీ 1 టేబుల్ స్పూను. ఈలోపు బాణీ పెట్టుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత, ఈ పోపంతా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని, అదే బాణీలో గోంగూరను వేసుకొని ఫ్రై చేసుకొని, 2 చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత వీటిని మళ్ళీ మనం తిరగమోతేయడానికి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి లో ఫ్లేమ్‌తో ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్‌ని అందులో ఏసి సాల్ట్ చూసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని చూసుకొని ఫ్రై లో ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత చాలా బావుంటది. యమ్మీ యమ్మీగా ఉంటది. వేడన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి.